స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మీడియాతో ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీ బిడ్డలంతా సంబరాలు చేసుకుంటున్నారు. బీసీల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. గతంలో బీసీ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ బిల్లును సమర్థించే అవకాశం తనకు వచ్చిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే అసెంబ్లీ చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయమైన మాట సందర్భంగా చెబుతూ, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండ్ ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉనగూరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ 42% బిల్లును బలపరిచేటువంటి అవకాశం, మాట్లాడే అవకాశం ఒక బీసీ బిడ్డగా నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేరు.